శ్రమేని ఉదయభాన్ గారికి, సీనియర్ నాయకులు వంగవీటి రాధా గారికి, మరియు వేదికను కలిసి చేస్తున్నాం. వారు హెల్త్ ఏరియాలో చూసేవారు, నేను ఎడ్యుకేషన్ ఏరియాలో చూసేవారు. ఆ విధంగా రాష్ట్రం మొత్తం, అది కూడా కంబైన్డ్ స్టేట్ లో ఆ కార్యక్రమాల్లో నిర్వహించాం. ఆ విధంగా మా ఇద్దరి యొక్క పరిచయం. ఈరోజు వెస్ట్ కాన్స్టిట్యున్సీకి వారి శాసనసభ్యులుగా ఎన్నుకోవడం, వారికి అపారమైన అనుభవం ఉంది. వారు సెంట్రల్ మినిస్టర్గా పనిచేశారు. సెంట్రల్ మినిస్టర్గా పనిచేసిన వారికి ఖచ్చితంగా అనుభవం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకనే వారు యాక్చువల్గా ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో వినూతనంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఏదైతే సుజనా ఫౌండేషన్ ద్వారా సుజనా మిత్ర అనే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభిస్తున్నందుకు వారిని ప్రత్యేకంగా అభినందించడానికి గట్టిగా అందరూ చప్పట్లు కొట్టాలి. అంటే వారు కేంద్ర మంత్రిగా పనిచేశారంటే దేశం మొత్తానికి మంత్రిగా చేశారు. ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే, ఆ కాన్స్టిట్యున్సీని తీర్చిదిద్దాలి, ఒక బెస్ట్ కాన్స్టిట్యున్సీగా రాష్ట్ర దేశంలో చేయాలి ఉద్దేశంతో వారు ఎంతో తహతలాడుతున్నారు. నాకు తెలిసిన విషయం, నాతో అనేక సార్లు మాట్లాడారు. ఎలా యాక్చువల్గా ఈరోజు వర్క్స్ ముందుకు పోవట్లేదు, అనుకున్న వర్క్స్ వెంటనే ముందుకు పోవట్లేదు, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఇలా ఉంది పరిస్థితి ఏందని అనేక సార్లు నాతో డిస్కస్ చేయడం జరిగింది. 2014-19లో నేను ఇదే శాఖకి మంత్రిగా ఉన్నా, మళ్ళీ ఇప్పుడు ఇదే శాఖకి వచ్చాను. కానీ అప్పటికిప్పటికి తేడా ఏంటంటే, అప్పుడు డిపార్ట్మెంట్కి బడ్జెట్ ఉండేది, రీజనబుల్ బడ్జెట్. ఇప్పుడు ఏమైందంటే బడ్జెట్ ఇచ్చిన ఆ అమౌంట్ అంతా దేనికి పోతుందంటే గత ప్రభుత్వం చేసిన అప్పుల యొక్క లోన్ కట్టడానికి, ఇంట్రెస్ట్ కట్టడానికి, దాని రీపేమెంట్స్. వాళ్ళు చేసిన మున్సిపల్ శాఖలో అనేకమైన లోన్స్ చేశారు, వాటి రీపేమెంట్స్ కి, వాటి ఇంట్రెస్ట్ కి పోతుంది. ఇంకా దారుణం ఏంటంటే 2019 ఫిబ్రవరిలో మినిస్టర్ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్ లో 100% ప్రతి ఒక్కరికి 135 లీటర్ల వాటర్ ఇవ్వాలి పర్ డే అనే ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు శాంక్షన్ చేశాం. 70% వాళ్ళు ఇస్తారు, 30% మనం పెట్టాలి. 2019 ఫిబ్రవరి అంటే ఫిబ్రవరి తర్వాత వెంటనే ఎలక్షన్స్ వచ్చినాయి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం దాని మ్యాచింగ్ ఇవ్వక ఆగిపోయింది. 5 సంవత్సరాల్లో 5,350 కోట్లు బాగొట్టారు. అసలు అది కంప్లీట్ చేస్తుంటే చక్కగా ప్రతి ఇంటికి రాష్ట్రంలో ఉన్న ఆ రోజు 110 మున్సిపాలిటీస్ ఉన్నాయి. 110 మున్సిపాలిటీస్ కి ప్రతి ఇంటికి స్టాండర్డ్ 135 లీటర్ల వాటర్ ప్రతి ఒక్కరికి వచ్చింది. మొన్న జూన్కి టైం అయిపోయింది మన ప్రభుత్వం రాగానే. వెంటనే ముఖ్యమంత్రి గారు కేంద్రాన్ని సంప్రదించి దాన్ని రివైజ్ చేశారు. దాన్ని నెలాఖరులోపు మళ్ళీ టెండర్లు వస్తున్నాం. అంటే దాదాపు 6 సంవత్సరాలు పోయింది. సరే, ఇంకొకటి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి 2,550 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తుంది. 50% వాళ్ళు, 50% మనం. ఈ యొక్క సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే మన డ్రైన్స్ లో వచ్చే వాటర్ని ట్రీట్ చేయడం, పార్కులు, వీటన్నిటికీ వాళ్ళు 280 కోట్లు ఇచ్చారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. దానికి మ్యాచింగ్ మనం 150 కోట్లు ఇవ్వాలి. గత ప్రభుత్వం ఆ 150 కోట్లు ఇవ్వక ఆ 2,800 కోట్లు అట్టే ఆగిపోయింది.
అమృత్ స్కీమ్లో ఏంటంటే వాటర్కి పార్క్స్ కొన్నిటికి 8,500 కోట్లు 2020-21 శాంక్షన్ చేస్తే దానికి కేంద్రం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చింది. దానికి మ్యాచింగ్ ఫండింగ్ అది కూడా ఆగిపోయింది. ఇలా గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలు కూడా పక్కన పడేసేసి మ్యాచింగ్ ఇవ్వక రకరకాలుగా అప్పులు చేసేసి అంటే ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు. గత ప్రభుత్వానికి ఒక ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఏ ప్రాజెక్ట్ ఎప్పుడు ఇవ్వాలి, ఏ సంక్షేమ పథకాలకు ఇవ్వాలనే ఆలోచన లేదు. అసలు నా డిపార్ట్మెంట్ చెప్తాను, ఇటు అన్ని డిపార్ట్మెంట్లు ఒక్క డిపార్ట్మెంట్ అని ఈరోజు 5,350 కోట్లు 2019 ఫిబ్రవరి ఎవరు వదులుకోరు. 2014-19 అయితే సీఎం గారు ఒకటే చెప్పారు, కేంద్రానికి ఇవ్వండి, మీరు శాంక్షన్ చేస్తే రండి, నేను మ్యాచింగ్ ఫండ్ ఇస్తానేవాడు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు కేంద్రానికి ప్రాజెక్ట్స్ తీసుకురండి, నేను మ్యాచింగ్ ఫండ్ ఇస్తానేవాడు. కానీ గత ప్రభుత్వం అసలు వాటన్నింటినీ, అందుకని ఈరోజు మున్సిపాలిటీస్ అనేవి టోటల్గా అర్థం అయిపోయినాయి. తర్వాత ప్రజలు కట్టిన ట్యాక్స్లు ఏదైతే ఉన్నాయో మున్సిపాలిటీస్ లో, అసలు మన కేంద్ర చట్టం ప్రకారం ఏంటంటే మున్సిపాలిటీస్ అన్ని స్వపరిపాలన, అంటే మీకు వచ్చే ట్యాక్సులన్నింటినీ ఎంత వచ్చిందో చూసుకుంటూ కౌన్సిల్లో రిజల్యూషన్ పాస్ చేసుకుని ఎక్కడ రోడ్డు అవసరం ఉంది, ఎక్కడ వాటర్ అవసరం ఉంది, ఎక్కడ డ్రైన్స్ అవసరం ఉందని మీరు నిర్ణయించుకొని మీకు వచ్చిన కలెక్షన్ మీరు ఖర్చు పెట్టుకోవాలా. అది కేంద్ర చట్టం. స్వపరిపాలన, మున్సిపాలిటీస్ అన్నా పంచాయతీలన్నా స్వపరిపాలన. అసలు ఆ కాన్సెప్ట్ తీసేసి మీరు కట్టంత డబ్బులను తీసుకుని సిఎఫ్ఎంఎస్ వేశారు, మంచిదే. మున్సిపాలిటీస్ ఫ్రీడమ్ లేదు, డబ్బులంతా వాళ్ళు కంట్రోల్ పెట్టుకున్నారు, డైవర్ట్ చేశారు. దాదాపు 3,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ప్రజలు కట్టిన ట్యాక్స్ డైవర్ట్ చేసింది. 3,000 కోట్ల రూపాయలు. నేను మళ్ళా మంత్రి కాగానే ముఖ్యమంత్రి గారు అడిగా, చాలా ఇలాగానైతే మన మున్సిపాలిటీస్ అన్ని నాశనం అయిపోతాయి, ఎక్కడ మున్సిపాలిటీస్ కలెక్షన్ వాళ్ళు ఖర్చు పెట్టుకునేటట్టుగా వదిలేస్తే వాళ్ళకు కావాల్సిన అవసరాన్ని వాళ్ళ కౌన్సిల్లో పెట్టుకొని రిజల్యూషన్ పాస్ చేసి తీసుకుంటారంటే ముఖ్యమంత్రి గారు కరెక్ట్ అని యాక్చువల్గా ఈ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ లో ఈరోజు ఏ మున్సిపాలిటీకి వచ్చే ట్యాక్స్ మీరే ఖర్చు పెట్టుకోవచ్చు. అలాంటి పర్మిషన్ ఇచ్చిన గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి సభాముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖలో ఒక్కొక్కటి చేస్తున్నాం. 2014-19లో కేంద్రం ఫండ్ ఇచ్చింది. డ్రైనేజ్, ఓపెన్ డ్రైనేజ్ ని, అంటే వర్షాలు వస్తే నీళ్లు పోయే డ్రైన్స్ ని వాటిని చేసుకోవడానికి ఇస్తే ఆ ఫండ్ వాడేశారు. ఆ వర్క్ ఆగిపోయింది, ఎల్ఎన్టీ వాళ్ళు చేస్తున్నారు, ఆ వర్క్ ఆగిపోయింది. ఈ మధ్య ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఆ వర్క్ ని సిఆర్డి ఫండ్స్ తో కంప్లీట్ చేస్తామంటే చేయండి అని పర్మిషన్ ఇచ్చారు. కానీ త్వరలో ఆ వర్క్ కూడా టేకప్ చేసి కంప్లీట్ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ, ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు P4 అని చెప్తూ మొన్న ఉగాది రోజు దాన్ని ఇనాగరేషన్ చేశారు, అదే బాటలో అదే డైరెక్షన్ ఈరోజు సృజనా చౌదరి గారు సృజనా మిత్ర అనే ఒక కార్యక్రమాన్ని తీసుకురావటం మనందరం అభినందించాలి. ఆ కాన్సెప్ట్ గురించి చక్కగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. నేను కూడా యాక్చువల్ గా వారితో డిస్కస్ చేసి ఖచ్చితంగా ఈ విషయంలో అధికారులు చేయాల్సిన వర్క్ ఏమన్నా ఉంటే, అంటే ఈ సృజనా మిత్ర సృజనా ఫౌండేషన్ ద్వారా పెట్టిన సృజన ఈ ఫౌండేషన్ ద్వారా ఈరోజు సృజనా మిత్ర అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు.
దాంట్లోనే ప్రాజెక్ట్స్, తర్వాత హెల్త్ వింగ్, ఇలాగా అనేక ఆలోచనతో ఈరోజు ఈ సృజన ఫౌండేషన్ ముందుకు రావటాన్ని మరోసారి నేను అభినందిస్తూ, మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.